There are two families. One is Satsai family, the other is Krishna family. Okay, here. I'm once again saying that from my heart to the Satsai family members, the dignitaries, those who are attending today, to emphasize the difference between the human education and humane education. Once again I am repeating, human education, H-U-M-A-N, human, and humane education, H-U-M-A-N, humane education. In India, there are 1200 universities are there. Please listen carefully, just I will take your 5 minutes. There are 1200 universities, 45,000 colleges, and 4.5 crore students are there, entire India. ఇందులో ఈ హ్యూమన్ అండ్ హ్యూమన్ వాల్యూ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ 200 ఉన్నాయి. 45,000 కాలేజెస్లో ఈ వాల్యూస్ గురించి ఇచ్చే కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? 200, అంటే కౌంట్ చేసుకుంటే ఆ 200 ఎక్కడున్నాయి? ఈ సత్సాయి ఫ్యామిలీలోనే ఉన్నాయి. ఓకే, మిగతా వాళ్ళు చెప్తున్నాం కానీ అది పాస్ అని అవడం లేదు, అది వెళ్ళడం లేదు కరెక్ట్గా. దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. ఒకప్పుడు మనం నలంద, తక్షశిల, విక్రమశిల అనే ఇన్స్టిట్యూషన్, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ని ఎంటైర్ వరల్డ్లో వచ్చి చదివేవారు. మన వాళ్ళు ఇప్పుడు చదవడానికి బయటకు వెళ్ళిపోతున్నారు అలాంటి ఇన్స్టిట్యూషన్ వదిలేసి. అంటే చూడండి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది కంట్రీ. Now there is a new national education policy 2020. Now we want to bring back that glory again back to this country. That is the main emphasis of the new national education policy. కాబట్టి సత్సాయి ఫ్యామిలీ డిగ్నిటరీస్ మీకు చెప్పేది ఏంటంటే, ఈ 200 ఇన్స్టిట్యూషన్స్ అరౌండ్ 5 యూనివర్సిటీస్, అండర్ 5 యూనివర్సిటీస్లో ఉన్నాయి. పుట్టపర్తి సత్సాయి, అలాగే బెంగళూరులో శ్రీ సత్సాయి హ్యూమన్ ఎక్సలెన్స్ యూనివర్సిటీ ఫర్ హైయర్ లెర్నింగ్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళతో మేము ఎంఓఏ చేస్తున్నాం. ఎవరైతే హ్యూమన్ ఎడ్యుకేషన్తో కలిపి హ్యూమన్ ఎడ్యుకేషన్ కూడా నేర్చుకొని బయటకు వస్తారో వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తున్నాం నెక్స్ట్ టైం కాంపిటీషన్. ఆ గోల్డ్ మెడల్ ఇచ్చేది ఆ ఇన్స్టిట్యూటే, వాళ్ళతో ఎంఓఏ చేస్తున్నాం. ఆ ఇన్స్టిట్యూటే మాకు స్పాన్సర్ చేస్తుంది. అందులో మీకు ఎవరికో ఇస్తాం. అంటే చూడండి ఎంత వాల్యూ ఉన్నాం. అగైన్ యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ దట్ గ్లోరీ ఆఫ్ అవర్ నలంద, తక్షశిల, ఆ ఇన్స్టిట్యూట్ గ్లోరీ మళ్ళీ మన ఇండియాలో తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఒకసారి తీసుకుంటే, మీరు ఇంటర్మీడియట్ వరకు బేసిక్ ఎడ్యుకేషన్ ఎంతమంది గవర్నమెంట్ స్కూల్లో చేయగలుగుతుంది? గవర్నమెంట్ స్కూల్ అరౌండ్ 6-7 and 10 hands. Out of 120, 150 ఇక్కడ ఉన్నారు. 10-15 hands గవర్నమెంట్, రిమైనింగ్ అందరూ కార్పొరేట్ ఎడ్యుకేషన్. ఓకే, కార్పొరేట్ ఎడ్యుకేషన్లో మీరు ఒకే సిలబస్ని 10 times, 8 times, 5 times చదివారు, అవునా కాదు? సేమ్ ఇంటర్మీడియట్ సిలబస్, సేమ్ మ్యాథమెటిక్స్ 10 times. ఆ టైప్ ఎడ్యుకేషన్ ఇక్కడ అక్కర్లేదు. మీ దగ్గర మైండ్లో వచ్చేది ఫస్ట్ తీసేయాలి. ఆ ఎడ్యుకేషన్ అసలు పనికిరాదు. ఇంజనీరింగ్లో సేమ్ సిలబస్ని రిపీట్ చేసి దానివల్ల యూజ్ లేదు. అది ఫస్ట్ పాయింట్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో. ఇంత సుందరకృష్ణ గారు చెప్పారు, జనార్దన్ గారు చెప్పారు, అనిల్ కుమార్ గారు చెప్పారు, మన చీఫ్ గెస్ట్ గారు చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు ఫస్ట్ నీ మైండ్, నీ కంట్రోల్, మైండ్, నీ మనసు, నీ బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్ లైఫ్లో. నువ్వేమో 9 to 4 క్లాస్లో ఉంటావు. మీ క్లాస్ వర్క్ 9 to 3:30, హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ తీసిస్తే యూఆర్ స్పెండింగ్ 6 hours. ఆ 6 hoursలో నీ యొక్క మైండ్, నీ మనస్సు, నీ బాడీ, నీ కంట్రోల్. మనసు అంటే నీ శ్వాస, నీ యొక్క ఆక్సిజన్ పీల్చి వదిలేదు కూడా నీ కంట్రోల్లో ఉంటావు. అప్పుడు నువ్వు ఏమైనా సాధించగలవు. నీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అప్పుడు మన జాగ్రత్తగా చెప్పారు 7, 8, 9, 7. ఎంతమంది 8 గంటలు పడుతున్నారు చేయగలుగుతారు? 8 గంటలు
ఒక హ్యాండ్, 3 హ్యాండ్, 4 హ్యాండ్, 5 హ్యాండ్. ఓకే, ఎంతమంది 7 అవర్స్ పడుకుంటున్నారు చేతిలో? ఎంతమంది 6 అవర్స్ పడుకుంటున్నారు చేతిలో? 6 అవర్స్. అంటే రిమైనింగ్ ఎవరు అసలు లెస్ దాన్ 5 అవర్స్ అంటే మీరు ఎందుకు పనికిరారు. లెస్ దాన్ 5 అవర్స్ పడుకున్నవాడు ఎందుకు పనికిరాడు. ఎందుకు చెప్తున్నానంటే పక్కాగా పడుకుంటేనే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటుంది. డీప్ స్లీప్ ఉంటేనే. సార్ చెప్పారు